సార్ నిన్న హైదరాబాద్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్ళారు. లోటస్ పాండ్లో విజయమ్మ గారిని కలిశారు. విజయమ్మ గారితో స్పెండ్ చేస్తూనే ఒక అజ్ఞాత వ్యక్తితో 30 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అతనికి కొన్ని సీక్రెట్స్ చెప్పారు, అతనితో కొన్ని వ్యూహాలు రచించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే ఆ సీక్రెట్ ఆ పర్సన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఎప్పుడు? గురువారం రోజు వచ్చారు. అదే గురువారం రోజు షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే గురువారం రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఈ మూడు అంశాలను కనుక ఒక చోట పెట్టి చూస్తే అసలు ఏం జరుగుతుంది, ఇంకోటి కూడా 4వ అంశాన్ని కూడా జోడించేసి దీనికి. అదే గురువారం రోజు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశాడు. ఓకే, సో వీటన్నిటిని కనుక ఒక చోటకి చేసి చూస్తే అసలు తెర వెనుక ఏం జరుగుతుంది, తెర వెనుక ఏం జరుగుతుంది అనేది చాలా ఒక డెప్త్గా ఆలోచిస్తే కనుక ఏదో జరుగుతుంది, జరగరానిది జరగబోతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే రాకమానదు. అడిషనల్ ఇంకోటి కూడా ఏం చెప్పనా, అడిషనల్ ఇంకోటి 5వ పాయింట్ కూడా, కేజ్రీవాల్కి ఈడీ 3వసారి సమన్లు జారీ చేసింది గురువారం రోజే. చేసి అరెస్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేసింది. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నన్ను అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుందని. సో ఈ 5 అంశాలకి ఏంటి లింక్, ఏంటి అసలు ఈ 5 అంశాలకి, ఎందుకు ఈ 5 అంశాలు ఒకే రోజు జరిగాయి అనే దాని మీద మనం ఒక విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. ఎందుకు ఎలా చేసుకోవచ్చు అని అంటే, విజయమ్మ లోటస్ పాండ్లో ఉన్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వచ్చారు. లోటస్ పాండ్కి వచ్చిన తర్వాత ఆయన ముందు కేసీఆర్ని కలిసి తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళాడు. డైరెక్ట్గా కేసీఆర్ని కలిశాడు. కేసీఆర్ని కలిసి లోటస్ పాండ్కి వెళ్ళాడు. లోటస్ పాండ్లో ఒక 1/2 అవర్ ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇదే కదా జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, చీఫ్ సెక్రటరీతో కలిసి హైదరాబాద్ అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు. ఓకే, సో ఇక్కడ కేసులకు సంబంధించిన అంశాన్ని కనుక మనం తీసుకుంటే, ఢిల్లీ లిక్కర్ స్కాము కవితతోటి ముడిపడి ఉంది. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఇప్పటికే మనీష్ సిసోడియా అరెస్ట్ అయి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఆప్. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇమీడియట్గా కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒకటి. 2, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిశారని అంటే ఖచ్చితంగా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం గురించి ప్రస్తావించుకొని ఉంటారు అనేది ఒకటి అనిపిస్తుంది. ఎందుకనంటే ఫస్ట్ సిబిఐ ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కవిత ఢిల్లీ వెళ్ళారు ఈడీ విచారణ ఎదుర్కోవడానికి. ఈడీ విచారణ ఎదుర్కోవడానికి ఢిల్లీ వెళ్ళడానికి ముందు ఆయన ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 టైమ్స్ వెళ్ళలేదు. ఆ తర్వాత కేసీఆర్ నీకేం కాదు పో, నేను చూసుకుంటానని చెప్తే అప్పుడు ధైర్యంగా ఆవిడ అక్కడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత 3 days విచారణ జరిగింది. 3 days విచారణ జరిగిన సందర్భంగా ఈ రోజు అరెస్ట్ చేస్తారని చెప్పి వెయిట్ చేశారు అందరూ. అదే ఆమె ఢిల్లీలో ఉండగానే, ఢిల్లీలో ముందో సంథింగ్ ఒకరోజు అటో ఇటో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవడం, నరేంద్ర మోడీని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఈడీ విచారణ నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది కవిత అనేది అప్పట్లో వినిపించినటువంటి టాక్. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డికి, అలాగే హెట్రోడ్రగ్స్ సంబంధించి శరత్ చంద్రారెడ్డికి, విజయసాయిరెడ్డికి సంబంధించిన బంధువులకి, కవితకి, వీళ్ళందరికీ లింక్ అప్ అయి ఉంది ఆ కేసు. కవిత సౌత్ హెడ్గా ఉన్నారు దానికి, ఆ మొత్తం డీల్కి సౌత్ హెడ్గా ఆమె వ్యవహరించారనేది సిబిఐ ఈడీ చెప్తోంది. ఓకే, ఈ కేసు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అనే టాక్ న్యూస్ వచ్చిన రోజే కేసీఆర్ని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. 20 రోజుల క్రితం జారిపడ్డాడు కేసీఆర్. 20 రోజుల నుంచి ఆయనకి రావడానికి తీరలేదా జగన్మోహన్ రెడ్డికి? 20 రోజుల తర్వాత వచ్చి పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి? కేవలం పరామర్శించడానికి 20 రోజుల తర్వాత వచ్చారు ఆయన. అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రస్తావించుకోవడానికి మాత్రమే వచ్చారనే దానికి ఆస్కారం ఉందని చెప్పి మనం చెప్పచ్చు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత బిజీగా ఏం లేడు. పక్క రాష్ట్రంలో ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి జారి పడితే పరామర్శించడానికి కూడా టైం లేనంత బిజీ అయితే లేడు కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు సంబంధించిన అంశం గురించి మాట్లాడటానికి వచ్చి ఉంటారనేది ఒకటి. రెండు, విజయమ్మ లోటస్ పాండ్లో ఉంది. లోటస్ పాండ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి సీక్రెట్ మనుషులు ఎవరెవరు వచ్చారు లోటస్ పాండ్కి. ఆ టైంలో షర్మిల ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్నారు. సో సీక్రెట్ వ్యక్తులు ఎవరు వచ్చారు, వాళ్ళు ఢిల్లీకి హాట్ లైన్లో ఏం మాట్లాడుకున్నారు అనేది పెద్ద చర్చ. సీక్రెట్గా ఉండేవాళ్ళు ఎవరు, మొదటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి అనుసంధానం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఈ ముగ్గురు తప్ప మధ్యలో ఎవరు అనుసంధానంగా వ్యవహరించడానికి ధైర్యం చేయలేరు. ఒకవేళ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు బూమ్రంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి దూరంగా ఉండేటువంటి వాళ్ళు. సో ఈ ముగ్గురులో కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి స్కిప్ అయిపోయాడు. అదే వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు సంబంధం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ అని చెప్పి ఫస్ట్లోనే తప్పుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మిగిలిన ఇద్దరు ఎవరు, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలోనే రిజైన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రిజైన్ చేసేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కాంగ్రెస్లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకొని షర్మిలతోటి నడిచారు. షర్మిల గన్నవరం వెళ్ళిన సందర్భంగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చాడా అని అంటే లేడు. మరి ఎవరున్నట్టు ఇక మిగిలింది ఒక్కళ్ళే. సో ఆయన అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం చేశారా, ఆయనతోటి ఏం మాట్లాడారు. ఆల్రెడీ షర్మిల ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో ఆయన ద్వారా ఎలాంటి సందేశాన్ని ఫోన్ ద్వారా హాట్ లైన్ ద్వారా పంపించారు. సో జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ ముగ్గురు మధ్య ఈ వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడి ఉంటారు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అంతకు ముందు కూడా అంటే ఇక్కడ అజ్ఞాత వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అనుకోవాలా, లేదంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుకోవాలా సార్? ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గన్నవరం తోటి మిస్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి తొలి విడతలోనే మిస్ అయిపోయాడు. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గన్నవరం దగ్గర మిస్ అయ్యారు, ఆ తర్వాత ఇంకా అసలు కనపడలేదు. ఆయన కూడా వచ్చి ఉండొచ్చు అని కొన్ని వార్తలు, మీరు అన్నట్లుగా వైవి సుబ్బారెడ్డి గారే చక్రం తిప్పుతున్నారు తెర వెనుకుండి అని కొన్ని వార్తలు. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నాకు నచ్చలేదు, ఆయన పరిపాలన నచ్చలేదు అని చెప్పి రిజైన్ చేశారు కదా. రిజైన్ చేసిన సందర్భంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు షర్మిలకి అనుసంధానకర్తగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు. పైగా కుటుంబ సభ్యుడు కాదు ఆయన. అంటే అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న గొడవలంతా డ్రామా. అసలు ఇదంతా నిజంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కూడా డ్రామానే. ఇదంతా అసలు తెర వెనక కొన్ని వ్యూహాలు రచిస్తూనే ఇటువంటి డ్రామాకి తెరలేపుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రచించడానికి ఆ వ్యూహాలను అమలు చేయడానికి ఒక సీక్రెట్ ఏజెంట్ అయితే కావాలి కదా. ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరు? మిగిలింది వైవి సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యుడు ఆయన. ఆయనకి ఆల్రెడీ చిన్నాన్న అవుతారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి షెడ్డుగుడే కదా. వైవి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతారు. కాబట్టి ఇద్దరికి ఫ్యామిలీ మెంబర్ ఎవరు? వైవి సుబ్బారెడ్డి. సో వైవి సుబ్బారెడ్డి అనుసంధానం చేయాలి. మరి ఆయన ఏం అనుసంధానం చేసి ఉంటారు, ఆ సీక్రెట్స్ ఏం మాట్లాడి ఉంటారు, అసలు కేసీఆర్ని కలిసిన తర్వాత ఈ సీక్రెట్స్ ఏముంటాయి, ఎందుకు మాట్లాడారు, ఆస్తులకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి మాట్లాడారా, లేదంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారా, లేదంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో ఓడిపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతామనే భయంతో అక్కడ ఏమైనా ఎలాంటి మార్పులు చేయాలనే దాని మీద సలహాలు ఏమైనా తీసుకున్నారా కేసీఆర్ తోటి. ఇవన్నీ కూడా ఒకటి రాజకీయపరం కోణం, 2 కేసుల కోణం, 3 ఆస్తుల కోణం. ఇంతకుమించి ఏముంటాయి? 3 ఉంటాయి. ఈ 3టికి సంబంధించి ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గత కొంతకాలంగా ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో సయ్యద్ గురించేందుకు ఆయన మాట్లాడుతున్నారు, ఆయన రాయబారం నడుపుతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను విజయంతో మాట్లాడటానికి వెళ్ళాను, నేను బంధువుని, నేను కుటుంబ సభ్యుడిని, నేను వెళ్ళి మాట్లాడటం తప్పే ఉంది, నేను వెళ్ళలేదని ఆయన అంటున్నాడు. సో ఆయన అదే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్కి వెళ్ళారని మేము చెప్పట్లేదు, కుటుంబ సభ్యుని కానీ ఆయన ఏదో అనుసంధానం చేస్తున్నారు, ఆయన రాయబారం నడుపుతున్నారు అనేది చర్చ నడుస్తుంది. సో ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవరైనా అంటే అంతకు మించి ఆప్షన్ లేదు.